మనం ఇప్పుడు విభీషణ శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం కదా. విభీషణుని యొక్క శరణాగతి గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో ఇంతవరకు మనము శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు విభీషణుని గురించి చెప్పడం, ఇక శ్రీరామచంద్రుడు విభీషణునికి అభయం ఇవ్వటం. ఓ సుగ్రీవ, నేను విభీషణునికి అభయం ఇచ్చాను, భయంతో నా విభీషణ తీసుకురా అని చెప్పగానే శ్రీరామచంద్రుని యొక్క దయకు సుగ్రీవుడు కనువాల్చి తలాడించి మెల్లగా ఆలోచించి, ఇప్పుడు ఇతడు శత్రువు సోదరుడు అనగానే కూడా సంతోషంతో రక్షించడానికి నీకు తప్ప ఈ లోకంలో మరి ఏ రాజులకంతా శక్యమవుతుంది, వీలవుతుంది అని చెప్పని పొగిడి సుగ్రీవుడు ఆకాశానికి తన సైన్యంతో పాటు ఎగిరి వెళ్ళి ఆకాశంలో ఉండేటువంటి విభీషణుడి దగ్గరికి వెళ్ళి, విభీషణ, శ్రీరామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడు, నిన్ను స్వీకరించడానికి అంగీకరించాడు, నీకు అభయం ఇచ్చాడు, ఇది నిజము, నా మాట నమ్ము, నా వెంటరా అని చెప్పని సుగ్రీవుడు విభీషణ్ణి సంతోషంగా కౌగిలించుకొని వెంట తీసుకుని వచ్చి సంతోషము, దయా, కుతూహలము కలిగే విధంగా శ్రీరామచంద్రుడిని విభీషణునికి చూపిస్తాడు. అప్పుడు అంతటా విభీషణుడు శ్రీరామచంద్రుని చూసి సంతోషపడిపోయి, మహదానందపడిపోయి శ్రీరామచంద్రుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతిస్తున్నాడు. నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జగదన్వయాకార జగదేక వీర జగదుదయాకార జగదబ్దిపూరా సర్వసంగాతీత సర్వానుభూత సర్వజగత్పూత సర్వసమేత గురు లఘుక్రమ రూప గురు బోధదీప గురు మధులాలాప గురు చారు చాప. ఇది శ్రీరామచంద్రుడిని పొగడటం అంతా కూడా చాలా పెద్దగా ఉంది, కొంచెం కొంచెం చెప్పుకుంటూ పోదాము. నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య సత్యత్రాణ ఎల్లప్పుడూ సత్యమును రక్షించేవాడా, నిత్య సత్యత్రాణ ఎల్లప్పుడూ సత్యాన్ని రక్షించేవాడా, నిత్య కళ్యాణ ఎల్లప్పుడూ శుభాలను కలిగేటువంటి వాడా, నిత్య జగత్రాణ నిత్యము జగత్తును త్రాణము రక్షించేటువంటి వాడా, ఎల్లప్పుడూ రోగాలను రక్షించేటువంటి వాడా, నిత్య గీర్వాణ ఎల్లప్పుడూ స్తోత్రములందు ప్రియమైన వాడా, జగదన్వయాకార జగదేక వీర లోక సంబంధమైన జగదన్వయాకారము అంటే లోక సంబంధమైనటువంటి ఆకారము కలవాడా, జగదేక వీర లోకములోనే మహావీరుడా, జగదన్వయాకార లోక సంబంధమైనటువంటి ఆకారము కలవాడా, జగదేక వీర లోకములోనే మహావీరుడా, జగదుదయాకార జగదబ్దిపూర జగదుదయాకార జగదు అంటే జగత్తుకే దయాకార అంటే లోక సృష్టియే దయాకార దయను కలిగినటువంటి వాడా అంటే జగత్తునే అంటే లోక సంబంధమైనటువంటి ఆకారము కలవాడా. అంటే ఇక్కడ జగదు దయాకార అంటున్నాం. జగత్తు అంటే జగత్తు, లోక సృష్టియే ఆకారంగా కలవాడు. జగదబ్దిపూర జగత్ అనే అబ్దిని పూరించేటువంటి వాడు. జగత్ అబ్ది అంటే సముద్రం, లోక సముద్రాన్ని పూరించేటువంటి వాడా, లోక సముద్రాన్ని నింపేటువంటి వాడా. సర్వసంగాతీత సర్వానుభూత సర్వసంగతము అన్ని సంబంధాలను సంగాతీత
సర్వానుభూత అన్నిటిని అనుభవించేటువంటి వాడు. సర్వసంగాతీత సర్వానుభూత అన్ని సంబంధాలను అతిక్రమించేటువంటి వాడా. సర్వ జగత్పూత సర్వసమేత సర్వ జగత్పూత సర్వసమేత అన్ని లోకాలను సర్వ జగత్పూత సర్వ జగత్తులను పూతం చేసేటువంటి వాడు, సర్వ జగత్తులను పవిత్రం చేసేటువంటి వాడు. సర్వసమేత సర్వసమేత అన్నింటిలోనూ కూడినటువంటి వాడా. గురు లఘు క్రమ రూప గురు లఘు క్రమ రూప గురు బోధ దీప గురు లఘు గురువు అంటే పెద్దది, లఘు అంటే చిన్నది. గురు లఘు క్రమ రూప క్రమ రూపము క్రమమైనటువంటి రూపములతో కలవాడా, చిన్న పెద్ద రూపములతో కలవాడా. గురు బోధ దీప గురువుల బోధనచే, గురు బోధ దీప దీపము ప్రకాశము. గురు బోధ దీప గురువుల బోధన చేత ప్రకాశింపబడేటువంటి వాడా. గురు మధురాలాప గురు చారు చాప గురు మధురాలాప గురు మధురు ఆలాప గురు చారు చాప గురు చారు గురు మధు మధురము ఆలాపము. అంటే ఇక్కడ గొప్పనైన గురువు అంటే గొప్పవాడు, మధురము మధురమైనటువంటి, ఆలాపము మాటలు. కాబట్టి ఇక్కడ గొప్పనైనటువంటి తీయని మాటలు మాట్లాడేవాడా. గురు చారు చాప గురు చారు చాపము. గురువు అంటే పెద్దనైనటువంటి, చారు అంటే చారు అంటే అందము, చారు అంటే అందము అని చెప్పవచ్చు. చారు చాపము, చాపము అంటే చాప అని కాదు ఇక్కడ. చారు చాపము అంటే ధనస్సు, ధనస్సు ఉండేటువంటిది. మనం ఏమంటామంటే ధనసే, చాపం అంటే ధనసే అంటే మనకు విల్లు లెక్క పెట్టాం కదా అది. గురు చారు చాప పెద్దదైన అందమైనటువంటి ధనస్సు గలవాడా. ధనస్సు ధనస్సు ఎలాంటిది అంటే పెద్దది, అందంగా కూడా ఉందట. గురు చారు చాప పెద్దది, అందంగా ఉన్నటువంటి ధనస్సు గలవాడా. పద్మ సన్నిభ నేత్ర బహుజీవన సూత్ర పద్మ సన్నిభ నేత్ర బహుజీవన సూత్ర పద్మ కలిత గాత్ర పరమ పవిత్ర. పద్మ సన్నిభ నేత్ర బహుజీవన సూత్ర పద్మ కలిత గాత్ర పరమ పవిత్ర. పద్మ సన్నిభ నేత్ర, పద్మ సన్నిభ నేత్రము పద్మములతో సమానమైనటువంటి నేత్రము కన్నులు. పద్మ సన్నిభ నేత్ర పద్మములతో సమానమైనటువంటి కన్నులు గలవాడా. బహుజీవన సూత్ర బహుజీవన సూత్ర బహుజీవనము అనేక జీవములకు అంతా కూడా సూత్రమైనటువంటి వాడా, అనేకమైనటువంటి జీవులకు సూత్రమైనటువంటి వాడా. పద్మ కలిత గాత్ర పరమ పవిత్ర. పద్మ కలిత గాత్ర పద్మముల చేత కలితము, పద్మముల చేత పొందబడినటువంటి, కలితం అంటే పొందబడినటువంటి. పద్మ కలిత గాత్ర పద్మముల చేత పొందబడినటువంటి శరీరము కలవాడ. పరమ పవిత్ర గొప్పమైన పవిత్రుడా. పద్మ కలిత గాత్ర పరమ పవిత్ర పద్మముల చే పొందబడినటువంటి పవిత్రమైన శరీరం గలవాడా, గొప్పమైనటువంటి పవిత్రుడా. కవి మనస్ కవి మన సంవేద్య కరుణానవద్య వివిధ శాస్త్రాపాద్య వేదాంత వేద్య. కవి మన సంవేద్య కరుణ అనవద్య. కవి మన సంవేద్య కవుల మనస్సులకు బాగుగా తెలిసినటువంటి వాడా, కవుల యొక్క మనస్సులను బాగా తెలిసినటువంటి వాడా. కరుణానవద్య కరుణ ప్లస్ అనవద్య దయచేత నిర్మలమైనటువంటి వాడా. వివిధ శాస్త్రాపాద్య వేదాంత వేద్య వివిధ శాస్త్ర అనేక శాస్త్రముల చేత, ఆపాద్య వివిధ శాస్త్రాపాద్య వివిధ శాస్త్ర ప్లస్ ఆపాద్య వివిధ శాస్త్రముల చేత అనేక శాస్త్రముల చేత ప్రాప్తించువాడా. వేదాంత వేద్య వేదాంతములు, వేదాంతములు అంటే ఉపనిషత్తులు. వేద్య
ఉపనిషత్తుల చేత తెలియబడేటువంటి వాడా? భగవంతుడు ఉపనిషత్తుల చేత, వేదాల చేత మనకు భగవంతుడి గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి అలా వివిధ శాస్త్రాపాద్య వేదాంత వేద్య పరమాత్ముడవు నీవు పరమంబు నీవా, పరమాత్ముడవు నీవు పరమంబు నీవా, పరమ విద్యవు నీవ పరికింపనెందు. పరమాత్ముడవు నీవా, పరమాత్ముడవు నీవే, భగవంతుడవు నీవే. పరమంబు నీవా, పరమము గొప్పది, గొప్పవాడవు కూడా నీవే, గొప్పది కూడా నీవే. ఉత్కృష్టుడవు, పరమంబు అంటే ఉత్కృష్టత, గొప్పతము, గొప్పది, గొప్పతము, గొప్పవుడ నీవే. పరమ విద్యవు నీవా, అన్ని విద్యలు కూడా నీవే. పరమ విద్యయు, గొప్ప విద్యలన్నీ కూడా నీవే. నీవే గొప్ప గొప్ప విజ్ఞానవంతుడవు. పరికింపనెందు, పరికింపను ప్లస్ ఎందు. ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే, పరికింపనెందు, పరిశీలించి చూస్తే అన్నీ కూడా నీవే. భువనకర్తవు నీవు భువనంబు నీవు, భువనకర్తవు నీవ భువనంబు నీవ, భువనహర్తవు నీవ భువనైక వీరా. భువనకర్తవు నీవ, భువనము అంటే లోకం, నీవా నీవే భువనకర్తవు, లోకాలను సృష్టించేవాడవు నీవే. భువనంబు నీవా, నీవే లోకం, భువనం అంటే లోకం, లోకాలను సృష్టించేవాడవు నీవే, లోకమే నీవు. భువనహర్తవు నీవా, భువనహర్తవు, హర్తవు అంటే లోకాలను హరించేటువంటి వాడు, హరించేటువంటి వాడు అంటే లోకాలన్నీ కూడా సంహరించేవాడవు కూడా నీవే. భువనైక వీరా, లోకాలను అంతా కూడా, లోకాలన్నింటిలోకంతా కూడా ఏకైక వీరుడవు కూడా నీవే. లోకాలన్నింటిలో కూడా వీరుడు ఎవరవయ్యా అంటే అది కూడా నీవే. యాగభోక్తవు నీవ యాగంబు నీవా, యాగభోక్తవు నీవా యాగంబు నీవా, యాగభోక్తవు నీవ యాగంబు నీవా, యాగ ఫలప్రదుడరయంగ నీవా. యాగభోక్తవు నీవ యాగంబు నీవా, యాగ ఫలప్రదుడు అరయంగ నీవా. యాగభోక్తవు నీవే. ఇక అంటే యజ్ఞభోక్తవు నీవే, యాగంబు నీవా, నీవే యజ్ఞానివి, నీవే యజ్ఞానివి. యాగ ఫలప్రదుడు, ఆ యాగం యొక్క ఫలము యొక్క ప్రథము, యాగఫల ప్రథం అంటే యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడవు కూడా నీవే. అరయంగ నీవా, పరీక్ష చూస్తే యజ్ఞ ఫలాన్ని కూడా అందించేవాడవు కూడా నీవే. ఇంకా చంద్రార్కులు నీవా జలధులు నీవా, చంద్రార్కులు నీవా జలధులు నీవా. చంద్రుడు నీవే, సూర్యుడు నీవే, జలధులు నీవా, సముద్రానివి కూడా నీవే. ఇంద్రాదులు నీవా, ఇలయును నీవా, ఇంద్రుడు నీవే, ఇలవు నీవే. ఇంద్రుడు నీవే, ఇలయును నీవే. ఇలయును అంటే ఇంద్రుడితో పాటు ఉండేటువంటి అష్టదిక్పాలకులు ఉంటాయి కాబట్టి అష్టదిక్పాలకులు అన్నీ కూడా నీవే. శబ్దార్థములు నీవా శబ్దముల్ నీవా, శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవా. శబ్దార్థములు నీవ శబ్దములు నీవా, శబ్దార్థాలు నీవే. నీవే శబ్దము, నీవే అర్థము, శబ్దముల్ నీవా, మాటలు నీవే. శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవా, ఆ శబ్దములు ఆ మాటలకు యొక్క మాటలు నీవే, ఆ శబ్దములు భేదించేటువంటి విశేషాకారంతో తెలిసేటువంటి శ్రవణముల్ నీవా, ఆ చెవులు కూడా నీవే. మూడు మూర్తులు నీవా మూడు మూర్తులకు పోడిమి, మూడు మూర్తులు నీవా మూడు మూర్తులకు పోడిమి, అవ్వలి పొడవును నీవా. అయ్యా
మూడు మూర్తులు నీవా, మూడు మూర్తులు నీవే. ఆ ముమ్మూర్తులు నీవే, మూడు మూర్తులు నీవే. ఆడు మూడు మూర్తులకు సంబంధించినటువంటి పోడిమి ఆ త్రిమూర్తులు నీవే. ఆ త్రిమూర్తులకు పోడిమి ఆ రూపమి అవ్వలి పొడవును నీవా. అవతల ఉన్నటువంటి ఔన్నత్యము ఆ పొడవు ఆ యొక్క ఔన్నత్యం అంతా కూడా నీవే, అంతా నీవే స్వామి, అంతా నీవే. క్షరమును నీవా, క్షరమును నీవా, అక్షరమును నీవా, క్షరమును నీవ అక్షరమును నీవా, క్షర సాక్షివీవ యక్షర సాక్షివీవా. క్షరమును వీవ, క్షరము అంటే నశించడం, నశించినది నీవే. అక్షరమును నీవా, నశించకుండా ఉండేది నీవే. నశించేది నీవే, నశించకుండా ఉండేది నీవే. అక్షర సాక్షివీవా, ఆ క్షర సాక్షికి నీవే, అక్షర సాక్షివి నీవే, అన్నీ నీవే. నశించేది నీవే, నశించకుండా ఉండేది నీవే, సాక్షిభూతము నీవే. ఆ యొక్క అక్షరానికి సాక్షిభూతంగా ఉండేటువంటి వాడు కూడా నీవే. త్రిభువన వందిత, త్రిభువన వందిత దేవాది దేవా. క్షరమును నీవా, అక్షరమును వీవా. నశించేది నీవే, నశింపని పరమాత్మవు కూడా నీవే. అక్షర సాక్షివీవా, నీవే ఆ కర్మానికి కూడా సాక్షి నీవే. అక్షర సాక్షివి నీవే. అక్షర సాక్షివీవా, నీవే అక్షరానికి సాక్షివి కూడా నీవే. నశించేటువంటి అక్షరానికి నీవే, కర్మసాక్షి నీవే, అక్షరానికి కూడా సాక్షిభూతివి నీవే. త్రిభువన వందిత త్రిభువన వందిత దేవాది దేవ, అభయమీ దేవ అఖిలాధినాథ. త్రిభువన వందిత, త్రిభువన వందిత దేవాది దేవ, త్రిభువన వందిత ముల్లోకాలకు చేత వందిత నమస్కరించబడేవాడా. దేవాది దేవా ఓ ప్రభు, అభయము ఈ దేవ నాకు అఖిలాదినాథ. ముల్లోకాల చేత నమస్కరించబడేవాడా, అఖిలాధినాథ, సమస్తమైనటువంటి సమస్తానికంతా ప్రభు అయిన వాడా. అభయము ఈ దేవా, అభయాన్ని ఇవ్వవయ్య ఓ దేవా నాకు. జయ జయ శతకోటి జలజాప్త తేజ, జయ జయ సంసార సర్ప సుపర్ణ. జయ జయ శతకోటి జలజాప్త తేజ, జలజాప్త తేజ, జలజములకు ఆతుడైనటువంటి తేజస్సువాడా. జలజములు అంటే ఇవి కలవ పూలు. జలజములకు కలవ ఆప్తుడెవరు? సూర్యుడు. కాబట్టి కమలములకు ఆప్తుడైనటువంటి సూర్య తేజం గలవాడా అంటే జలజములకు ఆప్తుడు అయినటువంటి సూర్యుడు. సూర్యునికి ఉన్నటువంటి తేజస్సు కలవాడా, సూర్య తేజస్సు కలవాడా. జయ జయ, జయము జయము. శతకోటి, శతకోటి అనేకమైనటువంటి కోటి వందనాలయ్యా నీకు. జయ జయ సంసార సర్ప సుపర్ణ. జయ జయము అంటే జయము జయము. సంసార సర్వ సుపర్ణ, సంసారము అనేటువంటి సర్వమైనటువంటి సుపర్ణము. సుపర్ణము అంటే సర్పము, సుపర్ణము. సర్పము అంటే సంసారమైనటువంటి పాము మరియు సుపర్ణము అంటే పాములకు శత్రువు ఎవరు అంటే గరుత్మంతుడు. కాబట్టి సంసారం అనేటువంటి పామునకు గరుత్మంతుడు వంటి వాడా అంటే సర్పాలను నాశనం చేసేవేవి గరుత్మంతుడు.
కాబట్టి ఆ సంసారం అనేటువంటి పామును నాశనం చేసేటువంటి వాడా నీకు జయము జయము అంటే, ఓ సంసార నాశక, ఓ సంసారం నుంచి ముక్తి పొందించేటువంటి వాడా, ఓ స్వామి నీకు జయము జయము, నీకు జయము జయము అని చెప్తూ లలితాగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర, లలితాగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర విలసద్దయా పాత్ర విబుధార జైత్ర, లలితాగమ స్తోత్ర లలిత ఆగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర విలసద్దయా పాత్ర విబుధార జైత్ర, దినకర శశినేత్ర దివ్య చారిత్ర అనుపమా శుభగాత్ర అఖిలైక సూత్ర. లలిత ఆగమ స్తోత్ర, లలిత ఆగమము అంటే ఇక్కడ లలిత ఆగమము అంటే లలితం అంటే మనోహరం, మనోహరమైనటువంటి ఆగమ స్తోత్రాలు. ఆగమ స్తోత్రాలు అంటే ఆగమాలంటే వేదాలు. అంటే లలితాగమ స్తోత్ర మనోహరమైనటువంటి వేదముల చేత స్తోత్రము స్తుతించబడేటువంటి వాడా, లక్ష్మీ కళత్ర లక్ష్మిని భారీగా కలవాడా, విలసద్దయా పాత్ర, విలసత్ ప్లస్ అద్దయా పాత్రము, విలసత్ అద్దయా పాత్రము అంటే తరంగముల వలె చలిస్తున్నటువంటి దయా పాత్ర, దయతో కూడినటువంటి వాడా, విబుధరాజైత్ర, విబుధ ప్లస్ అరి ప్లస్ రాజు ప్లస్ జైత్రం. ఇక్కడ విబుధ ప్లస్ అరి ప్లస్ జైత్రము, విబుధారి జైత్ర, విబుధార జైత్ర, విబుధారి 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 జైత్ర. ఇక్కడ విబుధారి విబుధారి రీ 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 సరే. విబుధారి ఇక్కడ విబుధ విబుధారి జైత్ర. ఇక్కడ విబుధారి జైత్ర, విబుధ ప్లస్ అరి ప్లస్ జైత్ర అంటే ఇక్కడ విబుధులు అంటే దేవతలు, అరి అంటే శత్రువులు, జైత్రం అంటే దేవతలకు శత్రువు అయినటువంటి రాక్షసులను జయించేటువంటి వాడ, దినకర శశినేత్ర దివ్య చారిత్ర, దినకర శశినేత్ర దివ్య చారిత్ర, దినకర శశి నేత్రం. దినకరుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, నేత్రము అంటే కన్నుడు. అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా కన్నులుగా కలవాడా, దివ్య చారిత్ర దివ్యమైనటువంటి చరిత్ర కలవాడా, లోకాతీతమైనటువంటి చరిత్ర కలవాడా,
అనుపమ శుభగాత్ర అఖిలైక సూత్ర. అనుపమ సాటినటువంటి శుభగాత్రము చక్కనైనటువంటి శరీరం కలవాడా. అఖిలైక, అఖిల ప్లస్ ఐక సూత్రము, అఖిలైక సూత్రము. అఖిల అంటే సమస్తము, ఐకము ఒకటిగా చేసేటువంటి సూత్రము, సూత్రం కలవాడా. సమస్తానంతా కూడా ఒకటిగా చేసేటువంటి సూత్రం కలవాడా. సరే, ఇక్కడికి ఆపిద్దాము. నిత్యము సత్యము రక్షించేటువంటి వాడా. నిత్యము సత్యాన్ని రక్షించేటువంటి వాడా, నిత్యము శుభము గలవాడా, నిత్యము లోకం రక్షించేటువంటి వాడా, నిత్య స్తోత్ర ప్రియుడా, తర్వాత జగదన్వయాకారుడా, లోకంలోని గొప్ప వీరుడా, లోకమే ఉదయం ఆకారం కలవాడా, లోకమనే సముద్రము నింపేవాడా, ఏ సంగము లేనటువంటి వాడా, సర్వమును అనుభవించేటువంటి వాడా, అన్ని లోకాల్లో పవిత్రుడా, అన్నింటితో కూడినటువంటి వాడా, గురు లఘు క్రమరూపాలు కలవాడా, గురువు బోధన చేత ప్రకాశించేటువంటి వాడవా, తర్వాత గొప్పనటువంటి తీయని మాట కలవాడా, సుందరమైనటువంటి కోదండమైనటువంటి చాపము కలవాడా, పద్మముల వంటి నేత్రము కలవాడా, బహుజీవ సూత్ర, పద్మముడి శరీరం కలవాడా, పరమ పవిత్రుడా, కవుల మనస్సు చేత కవుల మనసునే తెలిసినటువంటి వాడా, గొప్ప దయగల వాడవా, వివిధ శాస్త్రముల చేత తెలియబడేటువంటి వాడవా, వేదాంత విద్యుడు, పరమాత్మలో నీవే పరమ విద్యవు, లోకకర్తవు నీవే భువనమును హరించేవాడవు నీవే, లోకంలో మహావీరుడు నీవే, యాగభోక్తవు నీవే, యజ్ఞము నీవే, యాగ ప్రదాతవు నీవే, చంద్ర సూర్యులు నీవే, సముద్రము నీవే, ఇంద్రుడు మొదలైనటువంటి వారు నీవే భూమివి, శబ్దార్థములు నీవే, శబ్దములు నీవే, చెవులు నీవే త్రిమూర్తి పడరవు. తర్వాత నీవే భూమివి, శబ్దార్థములు నీవే శబ్దములు నీవే చెవులు, త్రిమూర్తులు నీవే, మూడు మూర్తులు అవతలి వాడవు నీవే, క్షరము నీవే, అక్షరము నీవే, కర్మసాక్షు నీవే, అక్షర సాక్షు నీవే, ముల్లోకములు నమస్కరించేటువంటి దేవుడవు నీవే, 100 కోట్ల సూర్య తేజస్సు కలవాడవు నీవే, నీకు జయమవు గాక. సంసారమైనటువంటి సర్పాన్ని సంహరించేటువంటి గరుత్మంతుడవు నీవే, ఆగమాల చేత స్తుతింపబడేవాడవు నీవే. ఓ లక్ష్మీనాథ, దయకు నిలయమైనటువంటి వాడా, రాక్షసును జయించేటువంటి వాడా అని అనుపమ శుభగాత్రి అఖిలైక. ఇక లక్ష్మీనాథ, దయకు నిలయమైనటువంటి వాడా, ఆగముల చేత స్తుతించబడేటువంటి వాడా, తర్వాత సూర్యచంద్రులంతా కూడా నేత్రములుగా కలవాడవా, దివ్యమైన చరిత్ర కలవాడా, సాటినటువంటి మంగళకరమైనటువంటి దేహము కలవాడా, 1000 నోరుల భోగి విభుడైన నుతులు సేయంగనోపునే శ్రీరాము నిన్ను. 1000 నోరుల భోగి విభుడైన నుతులు. ఇక్కడ 1000 నోరులు అంటే 1000 నాలుకలు గల ఆదిశేషుడైనటువంటి నుతులు చేయంగా అంటే ఇక్కడ పొగడంగా, సేయంగనోపునే శ్రీరాము నిన్ను, సేయంగనోపునే ఇక్కడ ఆదిశేషు అనేటువంటి భోగి విభుడు అంటే ఆదిశేషుని అనేటువంటి నిన్ను నుతులు చేయంగా, స్తోత్రములు చేయడానికి శక్తి కలవాడిన నేను ఓ శ్రీరామచంద్ర అని చెప్పని విభూషణుడు అంటున్నాడు. ఇక్కడికి ఆపుదాం.